4 సంవత్సరాల వయసు కలిగిన ఇద్దరు చిన్న పిల్లల్ని అత్యాచారం చేయడం జరిగింది. వాళ్ళిద్దరూ నర్సరీ చదువుతున్నారు. వాళ్ళని ఇలా అత్యాచారం చేయడం జరిగింది. ఎక్కడ అంటే మహారాష్ట్రలో థానే జిల్లా దగ్గర బదల్పూర్ అని ఒక ఊరుంటుంది. అందులో ఒక ప్రైవేట్ స్కూల్లో ఒక ఇద్దరు చిన్నపిల్లలు నర్సరీ చదువుతున్నారు. వాళ్ళు రెస్ట్ రూమ్‌కెళ్లారు. ఆ రెస్ట్ రూమ్‌ని క్లీన్ చేసేవాడు స్వీపర్. బేసిక్‌గా అమ్మాయిలకి ఎక్కడైతే టాయిలెట్స్ ఉంటాయో అక్కడ ఆడవాళ్ళని నియమించి అక్కడ క్లీనింగ్ చేసేవాళ్ళు ఉంటారు. కానీ ఆ స్కూల్లో మాత్రము మగవాడే అక్షయ్ సిండే అని ఒక 23 ఏండ్ల వయసు కలిగినటువంటి ఒకడు వాళ్ళిద్దరూ రెస్ట్ రూమ్‌కి వెళ్తే అక్కడే వాళ్ళని అత్యాచారం చేసి, ఈ విషయం మీరు బయటకు గనక చెబితే మీ తల్లిదండ్రులకు చెప్తే మిమ్మల్ని చంపేస్తాను ఇలా అని చెప్పేసి బెదిరించాడనమాట. భయపెట్టించాడు. అందులో ఒక అమ్మాయి భయపడిపోయి అసలు స్కూల్‌కే వెళ్ళలేదనమాట. ఈ ఇన్సిడెంట్ ఈ నెల 12వ తేదీ జరిగింది. ఒక అమ్మాయికి ప్రైవేట్ పార్ట్స్ దగ్గర చాలా నొప్పి, విపరీతమైన భరించలేని నొప్పి వస్తే వాళ్ళ తల్లిదండ్రులు హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్లు సొల్యూషన్ చెప్పారనమాట. ఇలా అత్యాచారం జరిగింది అని చెప్పేసి. ఆ తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ బంధువులు కానీ చాలామంది వాళ్ళకి మద్దతు తెలిపి వీళ్ళకి న్యాయం చేయాలి అని చెప్పేసి కేసు పెట్టి వాడిని పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత వీడికి ఉరి శిక్ష విధించాలి అని చెప్పేసి ఆ బదల్పూర్లో ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది. ఆ రైల్వే స్టేషన్ దగ్గర రైలు పట్టాల మీద చాలామంది అక్కడ కూర్చొని ధర్నా చేశారనమాట. ట్రైన్లు కూడా ఆగిపోయాయి. అంత పెద్ద ఎత్తున అక్కడ ఉద్రిక్తత ఉందన్నమాట. సో కోల్కతా ఇన్సిడెంట్ జూనియర్ డాక్టర్ సంబంధించి ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో అది ఇంకా మరవకముందే ఇలాంటి విషయం ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి అసలు ఊహించలేదు. అందరికీ తెలుసు, దేశంలోని ప్రతి మనిషికి తెలుసు ఆ ఇన్సిడెంట్ తర్వాత వాడికి ఎలాంటి శిక్ష పడాలి, ఏం జరుగుతుంది అని. కనీసం ఇంతన్నా భయం ఉందా? ఇలాంటి వాళ్ళకి రేపొద్దున్నే ఇట్లాంటివి చేయకుండా ఉండాలి అంటే కఠినమైన శిక్షలే విధించాలి. వాళ్ళని అసలు ప్రాణాలతో కూడా ఉంచకూడదనమాట. అలా చేస్తే రేపొద్దున్నే ఇంకొకడు చెయ్యడు. సో ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే చాలా దేశంలో ప్రతిరోజు ఇట్లాంటి ఇన్సిడెంట్లు చాలా జరుగుతుంటాయి. కానీ బయటకి కొన్నే వస్తుంటాయి. చాలామంది చెప్పుకోకుండా ఉంటారు. ఇప్పుడు మనకి వాడు స్వీపర్ ఆ స్కూల్లో క్లీనింగ్ చేసేవాడు ఇద్దరు చిన్న పిల్లల్ని ఇలా చేశాడు. ఆ స్కూల్లో 10th క్లాస్ చదివే వాళ్ళు ఉంటారు, 8th క్లాస్ చదివే వాళ్ళు ఉంటారు, కొంచెం పెద్ద వయసు ఉన్న వాళ్ళు ఉంటారు. వాడు కొందరినన్నా ఇలా చేసింటాడు కదా, వాళ్ళని కూడా భయపెట్టించి ఇలా చేసి ఉంటారు కదా. ఇంకో విషయం ఏంటంటే మన పిల్లలకు కూడా మనం చెప్పాల్సింది ఏంటంటే చిన్నపిల్లలు ఎలా అంటే ఈ విషయం కనుక మీరు చెప్పారంటే మీ అమ్మ మీద ఒట్టు, వాళ్ళ ఇష్టమైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఒట్టు అంటే ఈ విషయం కనుక ఏడన్నా చెప్పితే మళ్ళీ మా ఒట్టేయించుకున్నాం కదా వాళ్ళు ఎక్కడ చనిపోతారని చెప్పేసి భయపడుతూ అమాయకంగా ఉంటారనమాట. చెప్పండి, మీ పిల్లలకు కూడా చెప్పండి. ఎక్కువగా తెలిసిన వాళ్ళ దగ్గర నుంచినే ఇలాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. ఎక్కువగా జరిగేటివి చిన్నపిల్లలకి తెలిసిన వాళ్ళ దగ్గర నుంచినే, తెలియని వాళ్ళ దగ్గర కాదు, తెలిసిన వాళ్ళ దగ్గర నుంచినే ఎక్కువగా జరుగుతుంటాయి. ఇరుగు పొరుగు ఉన్న వాళ్ళు కానీ, బంధువుల్లో ఉన్న వాళ్ళు కానీ మీ పిల్లలతో చెప్పాల. మీ పిల్లలు ఆడవాళ్ళు కనుక అయితే, అమ్మాయిలు కనుక ఉంటే చిన్నపిల్లలు వాళ్ళకి చెప్పండి. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని చెప్పేసి ఐసిడిఎస్ తరపున గవర్నమెంట్ స్కూళ్ళల్లోనూ ఇట్లా ఈ ప్రోగ్రాం కూడా నిర్వహిస్తూ ఉంటారు. ప్రైవేట్ స్కూల్లో కూడా ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని దానికి సంబంధించి అంటే ఎక్కడ ముట్టుకుంటే తప్పు, ఎక్కడ ముట్టుకోకూడదు, ఎలా తాకుతున్నారు అని చెప్పేసి దీని మీద అవగాహన కార్యక్రమాలు కూడా కల్పిస్తుంది గవర్నమెంట్. బట్ అయితే ప్రైవేట్ స్కూల్లో ఇలాంటివి లేదనుకుంటాను. అక్కడ కూడా స్టార్ట్ చేసి అక్కడ కూడా చిన్నపిల్లలకి ఒక అవగాహన కల్పిస్తే బాగుంటుంది. పిల్లలకు కూడా చెప్పాలా, ఒట్టు వేయించుకున్నా ఏం వేయించుకున్నా తల్లిదండ్రుల దగ్గర ఏది దాచకుండా, ఏది భయపడకుండా కరెక్ట్గా చెప్పండి అని చెప్పేసి కూడా చెప్పాలన్నమాట. చిన్నపిల్లలకి ఎలా ఉంటుందంటే భయపెట్టిస్తే భయపడిపోయి ఇట్లాంటి విషయాలు ఏదో చెప్పుకుని ఉంటారనమాట. సో వీళ్ళ విషయంలో ఇక ఆల్రెడీ ఆ మహారాష్ట్ర సీఎం షిండే గారు దీని మీద స్పందించడం జరిగింది. వాళ్ళకి ఎలాంటి శిక్ష పడుతుందో చూడాలి. రేపొద్దున్నే ఇట్లాంటివి జరగకుండా ఉండేదానికి కఠినమైన చర్యలే తీసుకోవాలన్నమాట. మనం చూసాం 6 నెలల పసికందుని కూడా ఇలా చేశాడు ఒక ముసలివాడు. ఇప్పుడు 4 సంవత్సరాలు నర్సరీ చదివే చిన్న పిల్లల్ని ఇలా ఏమైపోతుంది ఈ సొసైటీ. సో ఖచ్చితంగా అంటే ఇట్లాంటివి ముందు ముందు జరగకుండా ఉండాలి అంటే కఠినమైన చర్యలే తీసుకోవాలి. తెలిసిన వాళ్ళ దగ్గర నుంచినే ఎక్కువగా ఇట్లాంటివి వస్తా అంటే ఒక 80%
ఇలాంటి ఇన్సిడెంట్లన్నీ తెలిసిన వాళ్ళ దగ్గరే వస్తుంటాయి. చాలా జరుగుతున్నాయి కానీ బయటికి మాత్రం రావట్లేదు. అరకొరగా అక్కడక్కడ మాత్రమే బయటికి వస్తున్నాయి. ఇప్పుడైతే చాలామంది స్పందిస్తున్నారు. దేశంలో ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగితే పెద్ద ఎత్తున నిరసనలు తెలిపి వాళ్ళకి న్యాయం చేపిచ్చే విధంగా చేస్తున్నారు. సో సంతోషము. సో వీళ్ళకి వాడు అక్షయ్ షిండే ఎవరైతే ఉన్నారో ఈ బదల్పూర్ ఇన్సిడెంట్‌లో ఆ ఇద్దరిని అత్యాచారం చేసినటువంటి ఆ స్వీపర్ ఎవరైతే ఉన్నాడో వాడు అంతకుముందు ఎలా ఈ ఇన్సిడెంట్ అంతకుముందు ఇలాంటివి ఏమన్నా చేశాడా అని చెప్పేసి ఆ కోణంలో దర్యాప్తు చేయాలి. అట్ ది సేమ్ టైం ఆ స్కూల్ యాజమాన్యం ఏదైతే ఉందో ఆడవాళ్ళని పెట్టుకోవాలి కానీ ఆడవాళ్ళు స్వీపర్స్ ఉండాలి కానీ మగవాళ్ళని నియమించుకోవడం ఏంటి? సో ఆ స్కూల్ అట్లాంటి స్కూల్స్ ఇంకా ఏవేవైతే ఉన్నాయో వాటిని కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి వాటిపైన కూడా. సో ఇదనమాట ఈ విషయం చెప్దామని. ఇందులో ఏమైనా తర్వాత వాడికి ఏదైనా శిక్ష విధిస్తే దానికి సంబంధించి ఫర్దర్‌గా ఏమైనా డీటెయిల్స్ వస్తే తప్పకుండా మన ఛానల్‌లో వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్‌ని ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్ ఏదేమైనప్పటికీ కామెంట్ రూపంలో తెలియజేయండి. జై హింద్.